హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇది వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక బిగ్ అలర్ట్ అనుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు ఎందుకు అంటే, మిమ్మల్ని చాలామంది ఎలా ట్రాప్ చేస్తారు అనేది, మీరు ఎక్కడ లాస్ అవుతారు మీ మనీ అనేది మొత్తం క్లియర్ అయితే ఇందులో అయితే చెప్తాను చూడండి. చాలామంది ట్రేడర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు రైట్ నో ఉన్న ట్రేడర్స్ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు పబ్లిక్ని అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడు మీకు మన టెలిగ్రామ్లోనే కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒకరినైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. హ్మ్. ఇతను ఆల్రెడీ క్లియర్‌గా నేను నేమ్ కూడా మెన్షన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి జూలై 4 ఇక్కడ చూడండి. జూలై 4 మొత్తం మన దగ్గర కాల్స్ ఫ్రీ గ్రూప్‌లో అండ్ పెయిడ్ గ్రూప్‌లో కాల్స్ తీసుకున్నాడు. అదేవిధంగా మన కోర్స్ కూడా ఉంది కదా, కోర్స్ కూడా తీసుకున్నారు అన్నమాట. బట్ ఇప్పుడు అతను ఇక్కడ చూడండి. మీరు క్లియర్‌గా చూడండి. హ్మ్. ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఈరోజు 0 కాల్స్ ఇవ్వు బ్రో. ఇలా ఎన్నో కాల్స్ చాటింగ్ చాలోటి ఉంటుంది మన దగ్గర. అతను మన దగ్గరే కాల్స్ తీసుకున్నారు అన్నమాట. అసలు ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదు. చాలా అంటే చాలా లాస్ అయిండు. జూలై 7 ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా దగ్గరంటే మనల్ని అడిగిండు. టోటల్‌గా మనమే నేర్పించాము. బట్ ఓకే. ఇష్యూ ఏం లేదు. మన దగ్గరే నేర్చుకున్నాడు. అక్టోబర్‌లో కూడా మన దగ్గరే నేర్చుకున్నారు. అక్టోబర్‌లో కూడా మన పెయిడ్ గ్రూప్‌లో ఉండి అతను ట్రేడింగ్ విత్ బీకే అని ఒక పెట్టాడన్నమాట. ఇక్కడ చూడండి. నా ఫ్రెండ్ ఒక అతను ఎవరో నన్ను యాడ్ చేశారు ఈ గ్రూప్‌లో. అతను ఇప్పుడు మనం 4000 మనం యాక్చువల్లీ 333కే మనం కాల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం గదా! ఇతను ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న అతను, ఇప్పుడు అతనికి టోటల్‌గా ట్రేడింగ్ కూడా మొత్తం రాదు. ఓన్లీ అక్టోబర్ వరకు మన దగ్గర నేర్చుకొని 2 మంత్స్‌లో 2, 3 మంత్స్‌లో ఇక్కడ చూడండి. 2, 3 మంత్స్‌లోనే ఒక పెయిడ్ గ్రూప్ పెట్టేసి, నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పి 5000 ఫర్ మంత్ అని చెప్పి ఇలా గ్రూప్స్ అయితే ఇలా క్రియేట్ చేసి, ఇలా ట్రేడింగ్ ఫోటోస్ అయితే పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ మాత్రం మీరు నమ్మకండి. ఇప్పుడు వీళ్ళు ఎలా మనల్ని మోసం చేస్తారో అనేది మీకు క్లియర్ అయితే నేను ఒకటైతే చెప్తాను. ఇక్కడ మీకు ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళు నాకు మన గ్రూప్‌లో నేర్చుకున్న వాళ్ళే 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఇంకా నేను క్లియర్‌గా అయితే చెప్పట్లేను రైట్ నౌ. ఇప్పుడైతే చూడండి. మన పెయిడ్ గ్రూప్‌లో అయితే మండే నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజే ఒక 6 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యిండ్రు. ఓకే. డోంట్ వరీ దెమ్. దాని గురించి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. లేని వాళ్ళు వదిలేయండి. కానీ మన గ్రూప్‌లో జాయిన్ కాండి అని నేను ఎప్పుడు చెప్పలేదు మీకు. కాకపోతే మనం ఫ్రీ గ్రూప్‌లో కూడా చాలా సార్లు కాల్స్ ఇచ్చాము. మనం డైలీ కాల్స్ ఇస్తూనే ఉంటాము ఫ్రీ గ్రూప్‌లో కూడా. కానీ చాలామంది యూజ్ చేసుకోవట్లేరు. సో, అందుకోసం మనం పెయిడ్ గ్రూప్ వైపు అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మన గ్రూప్‌లో ఉన్న నంబర్స్‌ని వేరే వాళ్ళు పెయిడ్ కాల్స్ ఇచ్చి, ఇందాక మీకు చూపించాను కదా! అలా వేరే గ్రూప్స్ పెట్టుకొని అందులో యాడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇంకా మన గ్రూప్‌లో ఉన్న నంబర్సే చాలామంది అంటే ఇలాంటి గ్రూప్‌లలో ఉంటారు అన్నమాట. ఇలాంటి అంటే ఫేక్ అని కాదు. వాళ్ళు పెయిడ్ గ్రూప్స్ వాళ్ళకేం తెలియకుండా, నాలెడ్జ్ లేకుండా ఇలా క్రియేట్ అయితే చేసి చాలామంది అయితే మిమ్మల్ని అయితే మోసం చేస్తూ ఉంటారు. ఇందులో సగం మంది మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మన గ్రూప్ వాళ్ళే ఉన్నారు. ఇంకా ఇలాంటి దాంట్లో అయితే మీరైతే మోసపోయి ఉండకండి. వాళ్ళకు ట్రేడింగ్ ఏం తెలీదు. ఇప్పుడు నా దగ్గర పెయిడ్ కాల్స్ తీసుకుంటారు. ఇంకొక ఇద్దరి దగ్గర పెయిడ్ కాల్స్ తీసుకొని, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను 10:00 ఇస్తాను కాలు. ఇంకొక అతను 11:00, 12:00 కాల్స్ ఇస్తారు కదా! ఆ కాల్స్‌ని తీసుకొని ఇప్పుడు నేను 333కి ఇస్తున్నాను. ఇంకొక అతను 555కో ఆర్ 55కో ఎంతో ఒకంతకి ఇస్తారు కదా! అలాంటి కాల్స్ తీసుకొని, అవే కాల్స్ వాళ్ళ పెయిడ్ గ్రూప్‌లో అతను జాయిన్ అయ్యి ఉంటారు కదా! వాళ్ళకు అలా యూజ్ చేసుకుంటుంటారనమాట. సో, క్లియర్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలా అలా చేసి మనల్నయితే వాళ్ళకి ట్రైనింగ్ రాకుండా సపోర్ట్స్ ఎక్కడనో ఏం తెలీదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే కాల్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఒక కాల్ అయితే చూపిస్తాను నేను. హ్మ్. ఇక్కడ ఇది లాస్ట్ మనం నిన్న మొన్న ఇచ్చిన కాల్ చూద్దాము. ఇక్కడ జస్ట్ ఇక్కడ యెస్. ఇక్కడ చూడండి. యూజ్ లిమిట్ ఆర్డర్ అబోవ్ 530 బై ఎస్ఎల్ వచ్చేసి 500 టార్గెట్ వచ్చి 600 ప్లస్ అన్న 575 ఒకవేళ డౌన్ అవుతుంటే నేను ఇమ్మీడియేట్‌లీగా ఎగ్జిట్ అయిపోండి ఆర్ ఇక్కడ నుంచి అని చెప్పి నేను నీకు ఇంటిమేషన్ ఇస్తుంటాను. బట్ వాళ్ళేం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకు టోటల్‌గా తెలీదు కాబట్టి ఇంగ 600 వరకు వాళ్ళు వెయిట్ చేపిస్తారు. ఒకవేళ 600 కన్నా బిఫోరే అది గనక హ్మ్. డౌన్ అవుతున్నదనుకోండి మార్కెట్. వాళ్ళకెక్కడ ఎగ్జిట్ చేయాలనో తెలియక ఆల్‌మోస్ట్ మీరు 570కి వచ్చినప్పుడు బుక్ చేసుకున్నారు. అది నా తప్ప 500కెళ్ళింది కదా! 70 పాయింట్స్ పైకెళ్ళింది కదా! అని అలా వాళ్ళట్లా అయితే చెప్పడం చేస్తారు అన్నమాట. సో, అట్లాంటి ట్రాప్‌లో మాత్రం అస్సలు పడకండి. మీరైతే క్లియర్‌గా చెప్తున్నాను. మన గ్రూప్‌లో జాయిన్ అయినా కాకపోయినా, మన పెయిడ్ కాల్స్ తీసుకున్నా తీసుకోకపోయినా గానీ, అలాంటివి
కాల్స్‌లో నాకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పి ఇలాంటి వాళ్ళు చాలామంది పెడుతుంటారు. అలాంటి దానిలో మాత్రం అస్సలు ట్రాప్‌లో అయితే పడకండి అని ఇక్కడైతే మీకైతే చెప్తున్నాను. ఇదే కాకుండా ఇంకా నా దగ్గర చాలామంది చాటింగ్ చేసిర్రు. అవన్నీ చూపిస్తే బాగోదేమో అనుకుంటున్నాను నేను. చాలామంది అంటే చాలామంది లాస్ అయిన వాళ్ళు నాకైతే చెప్పారు. సో, అలాంటి దాన్లలో మీరు అసలు వాళ్ళకి సగం ట్రేడింగ్ కూడా తెలీదు. వాళ్ళకి క్లియర్‌గా చెప్పాలంటే ఆప్షన్ చైన్‌లు గాని, మ్యాక్స్ పెయిన్‌లు గాని అసలు ఏం అంటే ఐడియా ఉండదు. ఓన్లీ కాల్స్, పెయిడ్ కాల్స్ తీసుకొని వాళ్ళ ఈ గ్రూప్‌లో ఇచ్చిన కాల్స్‌ని తీసుకొని వేరే గ్రూప్‌లలో వాళ్ళ పెయిడ్ గ్రూప్‌లలో అమ్ముకోవడం తప్ప వాళ్ళకి వేరే పని ఉండదనమాట. అలాంటి గ్రూప్స్ ఉంటాయి చాలా. మీరైతే అలాంటి దానిలోకి మాత్రం అస్సలు వెళ్ళకండి. మాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓన్‌గా నేర్చుకునే ట్రేడ్‌లు అయితే చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఓన్‌గా నేర్చుకుంటన్న దగ్గర మన దగ్గరైతే క్లియర్‌గా కోర్స్ కూడా ఉంది. అదైతే కావాలంటే యూజ్ చేసుకోండి. ఇప్పుడు చూపిచ్చాను కదా! అతను కూడా మన దగ్గరైతే పెయిడ్ కోర్స్ కూడా తీసుకొని నేర్చుకున్నాడు. కాల్స్ కూడా తీసుకున్నాడు. బట్ అతనెందుకు ఎక్స్‌ప్లోర్ చేశాను అంటే, టోటల్‌గా తెలియకుండా అతనికి ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ పెయిడ్ కాల్స్ పెట్టిండు. అందుకే నాకు కోపమొచ్చి అతనైతే ఎక్స్‌ప్లోర్ చేయాల్సొచ్చింది. నాలాంటి వాళ్ళు ఇంకా ముగ్గురు, నలుగురున్నారు. ఇంక వాళ్ళనైతే నేను ఎవరిని ఎక్స్‌ప్లోర్ చేయట్లేను. ఒకవేళ అవసరమొస్తే అందరిని కూడా రివీల్ చేసి చూపిస్తాను. అదే విధంగా చాలామంది లాస్ అయిన వాళ్ళు నా దగ్గరైతే ఇంకా మాట్లాడాను నేను చాలా మందితో. వాళ్ళు ఇంత లాస్ అయ్యాను, అంత లాస్ అయ్యాను అని చెప్పేసి క్లియర్ అయితే చెప్పారు. బట్ అవన్నీ ఇంకా మనం తర్వాత మాట్లాడుకుందాము. ఓకేనా? క్లియర్ అయితే చూడండి. మీకు రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ హ్మ్, ట్రేడ్ తీసుకోవాలి ఏంటివి అనేది మనం మార్నింగ్ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాము. మీకు షార్ట్ ఇప్పటి నుంచి అయితే నేను మాక్సిమం ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. కొద్దిగా బిజీ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ మీకైతే కాల్స్ అయితే ఇవ్వడానికి నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. మాక్సిమం మన మార్నింగ్ వీడియోని మిస్ కాకుండా చూడండి. నేను అందులో మాక్సిమం అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని మీకు షార్ట్ వీడియోలనన్నా చేసి ఇస్తున్నాను. లేదా ఒక పెద్ద నార్మల్ వీడియోనన్నా టైం ఉన్నప్పుడు ఇంపార్టెంట్ డాటా వచ్చినప్పుడు ఒకవేళ నాకు టైం లేకపోయినా కానీ షార్ట్ వీడియోనన్నా లేకుంటే ఏదో ఒక వీడియో అయితే చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. వాటినన్నిటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ అలాంటి ట్రాప్‌లో మాత్రం పడకండి అని నేనైతే క్లియర్‌గా అయితే చెప్తున్నాను. మీకైతే రేపైతే వీడియోలో అయితే క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఒకవేళ చెప్పినా మీరు కొంతమంది అయితే మర్చిపోతారు. నోట్ చేసుకోరు. అందుకని నేను నిన్నటి వీడియోలో అయితే క్లియర్‌గా అయితే చెప్పాను. కావాలంటే అది మళ్ళా మర్చిపోతారు, చూడట్లేరు మన వీడియోస్. ఇలా మనం కంటెంట్ ఫ్రీగా ఇస్తుంటే ఎవరు యూజ్ చేసుకోరు అనమాట. యాక్చువల్లీ మీకు ఆహ్, తెలీదు కదా! మనం మనం ఛానెల్ ఎప్పుడు స్టార్ట్ చేశామో మీకు క్లియర్‌గా అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఆగండి. ఇక్కడ సోషల్ బ్లేడ్ అనేది ఉంది కదా! ఓకే. మనం మన దగ్గరున్న కంటెంట్ ఎప్పుడో నుంచో నేను 21 ఆర్ 22 నుంచి మనకి అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను వీడియోస్. కాకపోతే అవి క్లిక్ అవ్వట్లేవు. ఓకే. మనం పెద్ద సెటప్‌తో అయితే చేయలేదు. నార్మల్ సెటప్‌తోనే నేనైతే క్లియర్ అయితే చేశాను ఒక ల్యాప్‌టాప్‌తోనే. సో, అందుకని మనకి వీడియోస్ అయితే క్లియర్ అయితే కాలేదు. మన వీడియోస్ దగ్గరే చాలా అంటే చాలా కంటెంట్ ఉంది. ఓల్డ్ వీడియోస్‌లో చాలా కంటెంట్ ఉంది. మనకి ఇంకా ఫ్యూచర్‌లో మంచి మంచి వీడియోస్ అయితే నేను డైలీ చేస్తున్నాను. పాత వీడియోస్‌కి వ్యూస్ లేవు కాబట్టి వాటిని కూడా మళ్ళీ రిపీటెడ్‌గా అయితే మంచిగా మీకు క్లియర్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌తో ఇప్పుడు డేట్స్ చేంజ్ అయ్యాయి కదా! ఎక్స్‌పైరీస్ కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు డైలీ మనకొక ఎక్స్‌పైరీ ఉంది. హీరో జీరో కాల్స్ అన్నీ యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో చాలామంది సెల్లింగ్ సైడ్ వెళ్తున్నారు. ఇప్పుడైతే సెల్లింగ్ సైడ్ అయితే ఇమ్మీడియేట్‌లీ అయితే వెళ్ళకండి. ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే సెల్లింగ్ సైడ్ వెళ్ళండి. ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరు సెల్లింగ్ సైడ్ వెళ్లారనుకోండి, ఒకే ఒక్క కాల్‌లో మీకు 1 మంత్ నుంచి, 2 మంత్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని ఒకే ఒక కాల్ అయితే తీసుకొని వెళ్తుంది. సో, అలాంటి ట్రాప్‌లో మాత్రం మీరైతే పడకండి. కొన్ని పెద్ద పెద్ద ఇంకా పెద్ద పెద్ద అడ్వర్టైజ్‌మెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఫేక్ కాల్స్ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా కాల్ చేసి వాళ్ళు తెలుగులో మాట్లాడించుకుంటూ మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకు మీరు అమౌంట్ పే చేసి జాయిన్ అవుతారు. కాకపోతే మీకు వాళ్ళు సరైన రెస్పాన్స్ కానీ ఏమి ఉండదు. ఇంగ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన కాల్ తీసుకుంటారు అంతే. కాకపోతే వాళ్ళతో మళ్ళా రిటర్న్‌లో చాట్ చేయడానికి కూడా మీకు వాళ్ళ ఆప్షన్ కూడా ఇవ్వరు. మనమైతే క్లియర్ అయితే చాటింగ్ మీకు ఏమన్నా పర్సనల్‌గా ఉన్నా కానీ చాలా మందికి అంటే చాలా మందికి మన గ్రూప్‌లో అయినా నార్మల్‌గా సెపరేట్‌గా పెట్టినా గానీ నేనైతే మాక్సిమం అంటే రిప్లై ఇస్తూనే ఉంటాను మన గ్రూప్‌లో. ఇవైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు తెలుగు ట్రేడర్ భాస్కర్‌ని ఒకసారి సోషల్ మీడియాలో అయితే చెక్ చేయండి. మన వీడియోస్ ఎప్పటినుంచి అప్‌లోడ్ చేస్తున్నామో మీకే క్లియర్ అయితే అర్థమవుతుంది.
ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి చేశాను ఫ్రెండ్స్. ఇది మాత్రం బిగ్ అలర్ట్ అన్నమాట. మీరు ఎలా మోసపోతారో అనేది మీకు క్లియర్‌గా చెప్పడం కోసం ఎగ్జాంపుల్ కానీ, మన గ్రూప్‌లో ఉన్న దాన్ని తీసుకొనే మీకు క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.